2012లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడినప్పుడు ఆ కంపెనీలో పనిచేస్తున్న పైలట్స్ చాలా మంది ఒక్కసారిగా వాళ్ళ జాబ్స్ కోల్పోయారు. అందులో హర్యానాకి చెందిన గౌరవ్ ఖాత్రి అనే వ్యక్తి కూడా ఉన్నారు. నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు గౌరవ్కి జాబ్ లేక సరైన ఆదాయం లేక ఆయన చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. అయితే గౌరవ్కి ఒక బ్రదర్ ఉన్నారు, ఆయనే అమిత్. జారా అండ్ H&M లాంటి బ్రాండ్స్కి బట్టలు సప్లై చేసే ఒక కంపెనీలో అమిత్ పనిచేసేవారు. 2014లో అమిత్ కూడా తన జాబ్ మానేసి సొంతంగా ఇండియాలో ఏదైనా సాధించాలనే ఆలోచనతో మొబైల్ ఫోన్స్కి బ్యాక్ కేసెస్ అండ్ కవర్స్ని తయారు చేసే ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేశారు. 2014లో వాళ్ళు స్టార్ట్ చేసిన ఆ చిన్న బిజినెస్ ఈరోజు 4,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా ఎదిగింది. అదే నాయిస్. అంతేకాదు ప్రెజెంట్ ఈ కంపెనీ స్మార్ట్ వాచ్ సెగ్మెంట్లో యాపిల్ అండ్ శాంసంగ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడుతూ ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ స్మార్ట్ వాచ్ బ్రాండ్గా ఎదిగింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? ఇద్దరు సామాన్య వ్యక్తులు ఇంత పెద్ద కంపెనీని ఎలా బిల్డ్ చేశారు? ఇండియన్ మార్కెట్లో బోట్ కంపెనీ చాలా వేగంగా డెవలప్ అయిందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ బోట్ కంపెనీ కంటే వేగంగా డెవలప్ అయిన బ్రాండ్ ఈ నాయిస్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే బూట్ స్ట్రాప్ బిజినెస్ మోడల్ అంటే ఏంటి, కన్స్యూమర్ సెంట్రిక్ ప్రొడక్ట్స్ని ఎలా డెవలప్ చేస్తారు, B2C బిజినెస్ అని దేన్ని అంటారు, అసలు బోట్ అండ్ నాయిస్ కంపెనీలు ఎలా పోటీ పడుతున్నాయో నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అమిత్ అండ్ గౌరవ్ 2014లో వాళ్ళ ఉద్యోగాలకి రిజైన్ చేసిన తర్వాత ఏం బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే 2010 నుండి ఇండియాలో స్మార్ట్ ఫోన్ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో ఇది గమనించిన అమిత్ మొబైల్ ఫోన్స్కి యూజ్ అయ్యే యాక్సెసరీస్లో ఏదైనా ప్రోడక్ట్ని తయారు చేసి అమ్మితే అది ఖచ్చితంగా క్లిక్ అవుతుందని ఆలోచించి ఫైనల్గా మొబైల్ ఫోన్స్కి బ్యాక్ కవర్స్ అండ్ కేసెస్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. 2014 టైంకి స్మార్ట్ ఫోన్ యొక్క ధరలు కాస్త ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు వాటిని చాలా అపురూపంగా చూస్తూ ప్రజలు వాటిని కొన్న వెంటనే వాటికి స్క్రీన్ గార్డ్ అండ్ బ్యాక్ కవర్స్ని వేయించుకునేవారు. దీనివల్ల అమిత్ అండ్ గౌరవ్ తయారు చేస్తున్న బ్యాక్ కవర్స్కి విపరీతంగా డిమాండ్ పెరిగి వాళ్ళకి ఆ బిజినెస్లో మంచి లాభాలు వచ్చాయి. ఎంతలా అంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో వాళ్ళ బిజినెస్ 24 కోట్ల రూపాయల టర్న్ చేసే స్థాయికి ఎదిగింది. అలాంటి సక్సెస్ చూసినప్పుడు జనరల్గా చాలామంది వ్యాపారులు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అమిత్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వకపోగా అక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్టు, ఏదో పెద్ద ఆపర్చునిటీని ఆయన మిస్ అవుతున్నట్టు ఫీల్ అయ్యేవారు. దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళు మొబైల్ కవర్స్ అమ్మడం ద్వారా బిజినెస్ చేస్తున్నారు, డబ్బు కూడా సంపాదిస్తున్నారు. కానీ కస్టమర్స్లో వాళ్ళకి రావాల్సిన గుర్తింపు మాత్రం రావడం లేదు. అంటే కస్టమర్స్ తన ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నారు కానీ ఆ ప్రోడక్ట్ తయారు చేసింది వాళ్లే అనే విషయం కస్టమర్స్కి తెలియదు. సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది డబ్బు కాదు, గుర్తింపు. అండ్ ఈ ఆలోచన నుండే అమిత్ అండ్ గౌరవ్ వాళ్ళ బిజినెస్కి నాయిస్ అనే బ్రాండ్ నేమ్ పెట్టుకున్నారు. రోజులు గడిచే కొద్దీ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైజెస్ తగ్గిపోవడంతో బ్యాక్ కవర్స్ యొక్క యూసేజ్ అండ్ ప్రైజెస్ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇదే బిజినెస్లో కంటిన్యూ అయితే ఫ్యూచర్లో అది వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. అందుకే వాళ్ళు కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి వెతకడం స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్లో వీళ్ళకి ఏమర్థమైందంటే 2010 నుండి 2015 వరకు ఇండియాలో స్మార్ట్ ఫోన్స్కి విపరీతంగా డిమాండ్ పెరిగింది. 2015 తర్వాత స్మార్ట్ ఫోన్స్తో పాటు వాటితో కనెక్ట్ అయ్యి పనిచేసే స్మార్ట్ యాక్సెసరీస్కి కూడా ఇండియాలో డిమాండ్ పెరుగుతుందనే విషయాన్ని ఈ అన్నదమ్ములు ఇద్దరూ గమనించారు. సింపుల్గా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్తో కనెక్ట్ అయ్యి పనిచేసే వైర్లెస్ ఇయర్బడ్స్, స్మార్ట్ వాచెస్ అండ్ హెడ్సెట్స్ వీటిని జనాలు ఎక్కువగా కొంటున్నారు. సో నాయిస్ కంపెనీ ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ లెవెల్ ప్రోడక్ట్గా వాళ్ళు స్మార్ట్ వాచెస్ని చూస్ చేసుకున్నారు. అంటే స్మార్ట్ వాచెసే వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అన్నమాట. అయితే స్మార్ట్ వాచెస్నే వాళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారంటే 2017 టైంకి ఇండియాలో ఉన్న చాలా కంపెనీలు వైర్లెస్ ఇయర్ ఫోన్స్ బిజినెస్ని స్టార్ట్ చేశాయి, లైక్ బోట్. సో వాళ్ళందరితో పోటీ పడాలంటే ఇప్పుడు అది చాలా కష్టం. కానీ అప్పటికి స్మార్ట్ వాచ్ సెగ్మెంట్లో ఇంకా కాంపిటీషన్ స్టార్ట్ అవ్వలేదు. ఇది గమనించిన గౌరవ్ అండ్ అమిత్ వాళ్ళు 2014లో స్టార్ట్ చేసిన మొబైల్ కవర్ బిజినెస్ని కంప్లీట్గా ఆపేసి అప్పటి వరకు వాళ్ళు సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి 2017లో నాయిస్ అనే బ్రాండ్ నేమ్ మీద స్మార్ట్ వాచెస్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. మీలో చాలామంది ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అనే పదాన్ని వినే ఉంటారు. దీని అర్థం ఏంటంటే ఏదైనా సెక్టార్లో ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ని ఫస్ట్ టైం ఏ కంపెనీ అయితే ఇంట్రడ్యూస్ చేస్తుందో ఆ కంపెనీ కస్టమర్స్లో తొందరగా నమ్మకాన్ని గెలుచుకుని కాంపిటీటర్ కంపెనీలు ఆ బిజినెస్ స్టార్ట్ చేసే టైంకి వాళ్ళు చాలా వరకు మార్కెట్ షేర్ని క్యాప్చర్ చేసేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఒక కొత్త సెక్టార్లో అందరికంటే ముందే బిజినెస్ స్టార్ట్ చేస్తారన్నమాట. నాయిస్ కంపెనీ విషయంలో కూడా ఇదే జరిగింది. వైర్లెస్ ఇయర్ ఫోన్స్ బిజినెస్లో
బోట్, JBL, యాపిల్ అండ్ శాంసంగ్ లాంటి చాలా కంపెనీలు పోటీ పడటం వల్ల ఆ సెగ్మెంట్లో ఒక కొత్త కంపెనీ గెలవడం చాలా కష్టం. అందుకే నాయిస్ కంపెనీ కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న సెగ్మెంట్ని కాకుండా అసలు కాంపిటీషనే లేని సెగ్మెంట్లో వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేసింది. అందుకే నాయిస్ కంపెనీకి స్మార్ట్ వాచ్ సెగ్మెంట్లో తొందరగా సక్సెస్ అవడానికి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కూడా చాలా హెల్ప్ అయింది. అయితే ఇక్కడ మీకు మరొక కాన్సెప్ట్ తెలియాలి, అదే బూట్ స్ట్రాప్డ్ స్టార్టప్. అంటే ఏ స్టార్టప్ కంపెనీ అయితే వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఇన్వెస్టర్స్ అండ్ వెంచర్ క్యాపిటలిస్టుల యొక్క డబ్బు మీద ఆధారపడకుండా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టి పైకి వస్తుందో ఆ కంపెనీనే బూట్ స్ట్రాప్డ్ స్టార్టప్ అంటారు. దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే నాయిస్ కంపెనీ ఈ బూట్ స్ట్రాప్డ్ బిజినెస్ మోడల్నే ఫాలో అవుతుంది. వాళ్ళ కంపెనీలో 90%కి పైగా వాటాని ఈ ఇద్దరు అన్నదమ్ములే హోల్డ్ చేసి కంపెనీకి సంబంధించిన అన్ని నిర్ణయాలు వీళ్లే తీసుకుంటారు. అది కాకుండా వాళ్ళు స్మార్ట్ వాచ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సెగ్మెంట్లో పెద్దగా కాంపిటీషన్ లేదు కాబట్టి కాంపిటీటర్ కంపెనీస్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి పెద్దగా ఫండ్స్ కూడా అవసరం పడలేదు. అందుకే డబ్బు కోసం వాళ్ళ బిజినెస్లో వాటాని అమ్మకుండా వాళ్ళు చాలా తెలివిగా బూట్ స్ట్రాప్ మోడల్నే ఫాలో అయ్యారు. కానీ అన్ని కంపెనీలు ఇలా చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్, అమన్ గుప్తా స్టార్ట్ చేసిన బోట్ కంపెనీకి వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మార్కెట్లో కాంపిటీషన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళకి చాలా డబ్బు అవసరం ఉంటుంది. అందుకే వాళ్ళు బోట్ కంపెనీలో ఉన్న కొంత వాటాని ఇన్వెస్టర్స్కి అమ్మి ఫైనల్గా బోట్ని సక్సెస్ఫుల్ బ్రాండ్గా మార్చారు. మీకు డిఫరెన్స్ అర్థమైందా? 2018 నుండి 2020 వచ్చే వరకు నాయిస్ కంపెనీ యొక్క రెవెన్యూ 42 crores నుండి 156 crores పెరిగింది. కానీ 2020లో కరోనా వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు హెల్త్ కాన్షియస్గా మారిపోయారు. ఈ ప్రాసెస్లో వాళ్ళు హార్ట్ బీట్ తెలుసుకోవడానికి, డైలీ ఎంత దూరం నడిచారో తెలుసుకోవడానికి, ఇంకా ఎన్నో ఫిజికల్ యాక్టివిటీస్ని మానిటర్ చేయడానికి వాళ్ళు స్మార్ట్ వాచెస్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. 2020 ముందు వరకు స్మార్ట్ వాచ్ అంటే కేవలం ఒక వేరబుల్ ప్రొడక్ట్ మాత్రమే. కానీ 2020 తర్వాత ఇది హ్యూమన్ లైఫ్ స్టైల్లో ఒక భాగమైపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ వాచ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇది గమనించిన నాయిస్ కంపెనీ స్మార్ట్ వాచెస్ని 2 కేటగిరీస్లో విడతీసి తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఒకటి లైఫ్ స్టైల్ సెంట్రిక్ కేటగిరీ, అంటే స్మార్ట్ వాచెస్ యొక్క స్టైల్, డిజైన్ అండ్ లుక్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎవరైతే వాటిని యూజ్ చేస్తారో వాళ్ళ కోసం ఈ లైఫ్ స్టైల్ కేటగిరీని లాంచ్ చేసింది. సెకండ్ కేటగిరీ హెల్త్ సెంట్రిక్ వాచెస్. 2020 తర్వాత చాలా మంది పెద్ద వయసు వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ని మానిటర్ చేయడానికి స్మార్ట్ వాచెస్ని యూజ్ చేస్తున్నారు. సో హెల్త్ని మానిటర్ చేయగల కొన్ని ఫీచర్స్ని వాచ్లో యాడ్ చేసి వాళ్ళు ఈ కేటగిరీని లాంచ్ చేశారు. దీన్నే కస్టమర్ సెంట్రిక్ ప్రొడక్ట్ ప్లేస్మెంట్ అంటారు. దీని అర్థం ఏంటో సింపుల్గా చెప్తా చూడండి. కంపెనీ ఏదో ఒక ప్రొడక్ట్ని తయారు చేసి కస్టమర్స్కి అమ్మడం కాకుండా కస్టమర్స్ ఏ ప్రొడక్ట్ని కొంటున్నారు అండ్ వాళ్ళ అవసరాలేంటో క్లియర్గా తెలుసుకుని కస్టమర్ అవసరాన్ని ఫుల్ఫిల్ చేసేలా ప్రొడక్ట్ని తయారు చేస్తే దాన్నే కస్టమర్ సెంట్రిక్ ప్రొడక్ట్స్ అంటారు. 2020 తర్వాత నాయిస్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన ప్రతి ప్రొడక్ట్ ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యే లాంచ్ చేసింది. అందుకే నాయిస్ కంపెనీ యొక్క రెవెన్యూ 2020 ముందు 156 కోట్లు ఉంటే అది 2020 తర్వాత 376 కోట్లకి పెరిగి నెక్స్ట్ 3 yearsలో అది 2000 కోట్ల రూపాయలను దాటేసింది. అంతేకాదు, కంపెనీ ఫౌండర్స్లో ఒకరైన గౌరవ్ ఖత్రీ తను ఎప్పుడు బయటికి వెళ్ళినా నార్మల్గా ప్రజల్లో కలిసిపోయి బయట కస్టమర్స్ ఏ కంపెనీ వాచెస్ వాడుతున్నారు, ఏ కంపెనీ ఇయర్ బడ్స్ వాడుతున్నారో అబ్జర్వ్ చేస్తారు. అంతటితో ఆగకుండా వాళ్ళు ఆ పర్టికులర్ బ్రాండ్ని ఎందుకు చూస్ చేసుకున్నారని కస్టమర్స్ నుండి డైరెక్ట్గా రివ్యూ తీసుకుని ఆయన ఫీడ్బ్యాక్ని నాయిస్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేశారు. అందుకే నాయిస్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఎక్కువగా కస్టమర్ సెంట్రిక్గా ఉంటాయి. నాయిస్ కంపెనీ స్మార్ట్ వాచెస్ సెగ్మెంట్లో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు వైర్లెస్ ఇయర్ ఫోన్ సెగ్మెంట్లోకి కూడా ఎంటర్ అయ్యి వాళ్ళ సొంత ప్రొడక్ట్స్ని లాంచ్ చేశారు. అయితే ఇది చూసిన చాలామంది కస్టమర్స్ నాయిస్ కంపెనీ బోట్కి ఒక కాంపిటీటర్ అనుకున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే నాయిస్ కంపెనీ అండ్ బోట్ కంపెనీల యొక్క టార్గెటెడ్ ఆడియన్స్ అండ్ ప్రొడక్ట్ సెగ్మెంట్స్ చాలా డిఫరెంట్. బోట్ కంపెనీ ఏ సెగ్మెంట్ నుండి ఎక్కువ డబ్బు సంపాదిస్తుందో అందులో నాయిస్ కంపెనీ యొక్క షేర్ చాలా తక్కువ ఉంటుంది. సిమిలర్గా నాయిస్ కంపెనీ ఏ సెగ్మెంట్ నుండి ఎక్కువ డబ్బు సంపాదిస్తుందో అందులో బోట్ కంపెనీ యొక్క షేర్ తక్కువ ఉంటుంది. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. నాయిస్ కంపెనీకి 80% రెవెన్యూ స్మార్ట్ వాచెస్ నుండి వస్తే 20% రెవెన్యూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అండ్ అదర్ గ్యాచెట్స్ నుండి వస్తుంది. కానీ బోట్ కంపెనీకి 80% రెవెన్యూ ఆడియో డివైసెస్ నుండి వస్తే మిగిలిన 20% రెవెన్యూ స్మార్ట్ వాచెస్ అండ్ అదర్ గ్యాచెట్స్ నుండి వస్తుంది. సో ఇప్పుడు అర్థమైందా ఈ రెండు కంపెనీలు ఎంత డిఫరెంట్గా పనిచేస్తాయో? నెక్స్ట్, సేల్స్ అండ్ మార్కెటింగ్. నాయిస్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి అమ్మడానికి D2C బిజినెస్ మోడల్ని ఫాలో అయింది. D2C అంటే డైరెక్ట్ టు కస్టమర్. ఒక కంపెనీ వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్ని మధ్యలో ఎలాంటి మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా కస్టమర్కి అమ్మితే దాన్నే డైరెక్ట్ టు కస్టమర్ మోడల్ అంటారు.
అంటే నాయిస్ కంపెనీయే సొంతంగా ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అక్కడి నుండి ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా కస్టమర్స్కి డెలివరీ చేస్తుంది. దీనివల్ల కస్టమర్స్ మీద ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ వేయకుండా తక్కువ ప్రైస్కే నాయిస్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇచ్చేది. ఈ కంపెనీ స్మార్ట్ వాచెస్ని లాంచ్ చేసిన కొత్తలో వాళ్ళ దగ్గర సెలబ్రిటీస్తో మార్కెటింగ్ చేయించడానికి డబ్బు లేక వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ని చూస్ చేసుకున్నారు. అంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ని సెలెక్ట్ చేసుకుని నాయిస్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి రికమెండ్ చేసేలా ఇన్ఫ్లుయెన్సర్స్కి కొంత డబ్బు పే చేసి ఈ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. వన్స్ కస్టమర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాక అవి వాళ్ళకి నచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ కంపెనీ యొక్క సేల్స్ పెరిగాయి. అలా వచ్చిన డబ్బుతో వీళ్ళు మార్కెటింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి విరాట్ కోహ్లీ లాంటి సెలబ్రిటీస్ని రిక్రూట్ చేసుకున్నారు. నాయిస్ కంపెనీకి విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్గా వర్క్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ ఒక ఫేమస్ క్రికెటర్ అవడం వల్ల నాయిస్ కంపెనీ ఆయన్ని రిక్రూట్ చేసుకుంది అనుకున్నారు. కానీ నిజం ఏంటంటే కోహ్లీ క్రికెట్కి ఎంత ఫేమసో ఆయన ఫిట్నెస్ అండ్ హెల్త్కి కూడా అంతే ఫేమస్. సో నాయిస్ కంపెనీ ఎప్పుడైతే హెల్త్ సెంట్రిక్ స్మార్ట్ వాచెస్ని లాంచ్ చేసిందో వాటిని కరెక్ట్గా కస్టమర్లోకి తీసుకువెళ్ళడానికి హెల్త్ కాన్షియస్గా ఉండే కోహ్లీ అయితేనే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు విరాట్ కోహ్లీని వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్గా రిక్రూట్ చేసుకున్నారు. అండ్ ఈ స్ట్రాటజీ వాళ్ళకి బాగా హెల్ప్ అయ్యి నాయిస్ కంపెనీ స్మార్ట్ వాచ్ సెగ్మెంట్లో యాపిల్, సామ్సంగ్ అండ్ హవాయి తర్వాత ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ వేరబుల్ బ్రాండ్గా మారింది. సో ఫైనలీ ఒకప్పుడు గురుగాంలో మొబైల్ ఫోన్ కవర్స్ అమ్ముకునే స్టేజ్ నుండి మార్కెట్లో ఉన్న ఆపర్చునిటీస్ని అలాగే కాంపిటీషన్ని పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి నాయిస్ కంపెనీ సరైన టైంలో సరైన ప్రొడక్ట్ని లాంచ్ చేయడం ద్వారా ఈరోజు ఇండియన్ మార్కెట్లో సుమారు 4,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా ఎదిగింది. అర్థమైందా? సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.